చంద్రబాబు నాయుడు గారు ఫేక్ వార్తల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఫేక్ ప్రచారం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తెలుగుదేశం పార్టీ చేసిన కొన్ని ప్రధానమైన ఫేక్ ప్రచారాలను చూద్దాం. జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి కోసం తన తండ్రి శవం దగ్గరే సంతకాలు చేయించుకున్నారని చేశారు ఒక తప్పుడు ప్రచారం. జగన్ ఆత్మలతో మాట్లాడతారని ఏపీఎన్ రాధాకృష్ణతో రాయించారు. అది ఒక ఫేక్ ప్రచారం. జగన్ మీ భూములన్నీ లాగేసుకుంటారంటూ కరెక్ట్ గా ఎన్నికలకు 15 రోజుల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను బూచిగా చూపించి అది ఒక ఫేక్ ప్రచారం. ఇడుపులపాయలో నేలమాలిగలు ఉన్నాయంటూ అది ఒక ఫేక్ ప్రచారం. జగన్ తిరుమలకు చెప్పులు వేసుకొని వెళ్లారని ప్రచారం చేశారే, అది ఒక ఫేక్ ప్రచారం. విజయమ్మను ఓడించేందుకు విశాఖపట్నంలో కొందరితో తెల్ల పంచలు కట్టించి రాయలసీమ రౌడీలు దిగేశారు, ఇక్కడ విజయమ్మని గెలిపిస్తే మీ భూములు మీకు రక్షణ ఉండదంటూ చేశారే, అది అత్యంత దారుణమైన ఫేక్ ప్రచారం. రుషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం కట్టించేశారు అని 5 ఏళ్ల పాటు ప్రచారం చేస్తూ వచ్చారే, అది ఒక ఫేక్ ప్రచారం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారే, అది ఒక ఫేక్ ప్రచారం. అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిపారు అంటూ అత్యంత దారుణమైన అసత్య ప్రచారం. జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారంటూ ప్రచారం చేశారే, అది ఒక ఫేక్ ప్రచారం. 15 లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అప్పు చేశారని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారే, అది దారుణమైన ఫేక్ ప్రచారం. అంటే జగన్ ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే 1,35,000 ఉద్యోగాలు ఇస్తే 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రచారం చేశారే ఎన్నికల సమయంలో, అది ఫేక్ ప్రచారం. అంటే అమ్మ ఒడి డబ్బుల్లో 2,000 రూపాయలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఖాతాకి వెళ్ళిపోతుందని నారా లోకేష్ గారు చేశారే, అది అసత్య ప్రచారం. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేసి అక్కడ రాజధాని కట్టాలని జగన్ ప్లాన్ చేయించారని ఒక పెద్ద మనిషి ద్వారా ప్రచారం చేయించారే, అది ఫేక్ ప్రచారం. అంటే తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే అంటూ వైఎస్ఆర్ జీవో ఇచ్చారంటూ ఒక పచ్చి అబద్ధాన్ని దశాబ్దాల పాటు ప్రచారం చేస్తూ వచ్చారో, అది ఫేక్ ప్రచారం. అంటే జగన్ హయాంలో 30,000 మంది మహిళలు మాయమైపోయారు అంటూ పవన్ కళ్యాణ్ చేశారే, అది ఫేక్ ప్రచారం. అంటే విజయవాడకు వరదలు వస్తే ప్రకాశం బ్యారేజ్ను బద్దలు కొట్టి విజయవాడను ముంచేందుకు వైసీపీ వాళ్ళే పడవల్ని అడ్డుగా పెట్టారు గేట్లకంటూ ప్రచారం చేశారే, అది అసత్య ప్రచారం. ఎన్ని 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 దారుణాలు సార్.